హలో అండి, ఎలా ఉన్నారు? అబ్బా! చింత చిగురండి నోరూరుతుందిగా చూస్తుంటేనే. ఇప్పుడు సమ్మర్‌లో అయితే ఎక్కువ దొరికేది చింత చిగురండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. మాకైతే మార్కెట్‌లో అయితే మేము చింత చిగురు అనేది కొన్నాము. రూ. 30కి చటాకండి. ఊర్లో అయితే ఫ్రీగా దొరుకుతది. కాకపోతే ఇంకా మనం సిటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది చూడగానే కొనాలనిపిస్తది. ఇందులో ఏంటంటే మనము ఎండు రొయ్యలేసుకోవచ్చు, ఎండు చేపలేసుకోవచ్చు, లేదంటే చింత చిగురిని మనం పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో కూడా ఏసుకోవచ్చు. నేనైతే ఎండు రొయ్యలేసి కర్రీ అనేది చేస్తున్నాను. ముందు మనం చింత చిగురులోనే ఉప్పు, కారము, పసుపు, కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం కలుపుకొని తర్వాత మనము ఉల్లిపాయలు అలాగే రొయ్యలు వేసి పసుపు వేసి కలుపుకున్నాక తర్వాత మనము ఏదైతే కలుపుకున్న చింత చిగురు అనేది వేసి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని తర్వాత లాస్ట్లో మసాలా ఇది వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి.